We are here to study about the end times. మరి అంత్యకాలముల గురించి మనం ధ్యానించడానికి ఈ స్థలంలో కూడుకున్నాం. And you should have this question in your mind. ఈ మాటలు ధ్యానిస్తున్న మనందరి హృదయాల్లో ఈ ప్రశ్న ఉండాలి. Why should I study about the end times? అంత్యకాలముల గురించి నేను ఎందుకు ధ్యానించాలి? Well, for one, we are living in the end times. ఎందుకు ధ్యానించాలంటే మనందరం అంత్యకాలంలో నివసిస్తున్నాం. It is good for us to know what the Bible says about these days that we are living in. ఈ అంత్య దినాల గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకి ఏమి బోధిస్తున్నదో మనం నేర్చుకోవాలి. But there is a second reason. రెండవ కారణం ఏంటంటే The Bible says that we should wait and look for the coming of the Lord Jesus Christ. రెండవది యేసుక్రీస్తు వారి రెండవ రాకడ కొరకు మనం కనిపెట్టి వేచి ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. Look at Titus chapter 2 and verse 13. మరి తీతుకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 30వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే Verse 13, 1-3. 13వ వచనాన్ని మనం చూద్దాం. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. The Bible says that we should look for and even wait for the coming of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూడాలని దాని కొరకు వేచి ఉండాలని బైబిల్ మనకు బోధిస్తున్నది. Look at Philippians chapter 3 and verse 20. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. Let me show you one more verse. మరొక వచనాన్ని మీకు చూపిస్తున్నాను. Look at 1 Thessalonians chapter 1 and verse 10. మొదటి తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. 1 verse 10. Yes. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగినో అక్కడి జనులు మమ్మను గురించి తెలియజెప్పుచు మరియు మీరు విగ్రహములను 1 Thessalonians. ఫస్ట్ థెస్సలోనియన్స్ chapter 1 and verse 10. రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న అనగా కుమారుడైన యేసుక్రీస్తు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపు తిరిగితురో ఆ సంగతి వారే మీకు తెలియజేయుచున్నారు. So every time the Bible exhorts us to wait for and to look for the coming of the Lord Jesus Christ. మనం చదివిన ప్రతి వచనంలో కూడా దేవుని వాక్యం ఏమని బోధిస్తుందంటే మనం వేచి ఉండాలి, ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలి, కనిపెట్టుకొని ఉండాలని చెప్తున్నది. But we cannot look for and wait for his coming if we do not know what the Bible says about it. అయితే దేవుని వాక్యం వీటిని గురించి ఏమి చెప్తున్నదో నీకు అవగాహన లేకపోతే నీవు ఎదురు చూడటం వేచి ఉండటం చాలా కష్టమవుతుంది. That's why it's important that we study the subject of the end times in the Bible. అందుకొరకే అంత్య దినములను గురించినటువంటి లేఖనాలను మనం ధ్యానం చేయటం విశ్వాసులుగా మనందరికీ చాలా అవసరం. Do you know what Paul says? అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తాడో తెలుసా? That if you love the appearing of the Lord Jesus Christ, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను గనుక నీవు ప్రేమిస్తూ ఉన్నట్లయితే you will get a crown for that in heaven. నీవు పరలోకంలో నిశ్చయముగా దానికి కిరీటమును పొందుకుంటావు. That means you will be rewarded for loving the appearing of Jesus Christ. దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నటువంటి నీ జీవితంలో దేవుడు తప్పకుండా నీకు బహుమానాన్ని అనుగ్రహిస్తాడు. So the more we study about what the Bible says on this subject, ఈ యొక్క సబ్జెక్ట్ మీద పరిశుద్ధ గ్రంథం ఎంత ఎక్కువగా బోధిస్తూ ఉంటుందో the more we long for the coming of the Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క రాకడను గురించి మనం అంత అధికముగా ఎదురు చూస్తూ ఉంటాం, కనిపెట్టుకొని ఉంటాం. The problem with Christians today all over the world నేటి దినాల్లో క్రైస్తవుల యొక్క సమస్య ఏంటి అని అంటే is that they are so engrossed with their own lives. వారు వారి సొంత జీవితాల గురించి ఎంతో బిజీగా ఉంటున్నటువంటి వారు. And they are always looking within or looking around them. వారు వారి జీవితాల వైపు లేకపోతే చుట్టూ ఉన్నటువంటి వారి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తున్నారు. That they have forgotten to look up to see if the Lord is coming or not. అయితే దేవుడు వారి కొరకు తిరిగి వస్తున్నాడో లేదో కనిపెట్టి ఎదురు చూడడానికి వాళ్ళు ఏమాత్రం ఆసక్తి చూపట్లేదు. Jesus said, "Look up, యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, మీ పైకి చూడండి, for your redemption draws near." మీ యొక్క రక్షణ విమోచన పరలోకము నుండి ఉన్నది. We are very close to the rapture of the church. సంఘము ఎత్తబడటానికి మనందరం చాలా సమీపమైన దినాల్లో ఉన్నాం. And the entire Bible talks about it. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా అదే విషయాన్ని గురించి మాట్లాడుతున్నది. There is so much in the Bible about the second coming of Jesus Christ. యేసుక్రీస్తు వారి రెండవ రాకడను గురించి పరిశుద్ధ గ్రంథంలో కోకొల్లలుగా వచనాలు కనబడతాయి. That this life is not enough for us to study everything that the Bible says about. అది ఎంత ప్రాముఖ్యం అంటే ఈ వచనాలన్నీ చదివి ధ్యానించడానికి మన జీవితమే సరిపోనంతగా విషయాలు బైబిల్లో ఉన్నాయి.
But what we do is we study what we can. అయితే మనం చేస్తున్న పని ఏంటంటే మనం ఎంతవరకు చదివి ధ్యానించగలమో వాటన్నిటిని మనం చదవగలుగుతున్నాం. And when we do that, మనం ఎప్పుడైతే అలాగూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తామో we stop looking around us. ఎప్పుడైతే క్రీస్తు రాకడ గురించి ఆ ప్రత్యక్షతను గురించి మనం చదువుతూ ఉంటామో మన చుట్టూ ఉన్న వాటిని గురించి మనం మర్చిపోతాం. And we start looking up. నిశ్చయముగా మనం పైనున్న వాటిని చూడడానికి మొదలు పెడతాం. We lift up our heads towards heaven. మన తలలు ఆకాశం వైపు కనులెత్తి అక్కడి కార్యాల గురించి మనం ఆలోచన చేస్తాం. And we wait for the coming of the Lord Jesus Christ. నిశ్చయముగా మనం యేసుక్రీస్తు రాకడ కొరకు మనం కనిపెట్టుకొని ఉంటాం. Now before we move forward, మనం ముందుకు వెళ్ళడానికంటే ముందుగా I want to remind you that this is a Bible study. నేను మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మనం నేర్చుకునేటువంటి ఇవన్నీ కూడా ఒక బైబిల్ స్టడీగా మనం నేర్చుకుంటున్నాం. So I won't be preaching really, I'll be teaching. నేను ప్రసంగించటం లేదు కానీ మీ అందరికీ బోధిస్తూ ఉపదేశిస్తూ ఉన్నాను. So it'll really help you, like many of you are doing, to have a notebook and take down notes. మరి మీలో చాలా మంది నోట్బుక్స్ పెన్స్ తెచ్చుకున్నారు. నిజంగా అలా రాసుకోవటం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. Especially note down the verses and write in a sentence what I say about it. మరి నేను చెప్తున్నటువంటి వచనాలే కానీ ప్రాముఖ్యమైనటువంటి అంశాలే కానీ మీరు తప్పకుండా నోట్ డౌన్ చేసుకోవాలి. And then go back home and look it over again. ఇక్కడ విని విడిచిపెట్టకుండా మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా ఒకసారి రివిజన్ చేసుకోనండి. And that will help you to be rooted and grounded in God's word. ఈ అంచె దినాల గురించి ధ్యానించటంలోను అలా చేయటం ద్వారా ఇంకా లోతుగా నాటబడేటువంటి అవకాశం ఉంటుంది. Now there are two kinds of Christians. ప్రపంచంలో రెండు రకాల క్రైస్తవులు కనబడుతున్నారు. There are one kind who are called babes in Christ. ఒకరు మరి క్రైస్తవ్యంలో శిశువులు, చిన్న బిడ్డలు. The Bible says that these babes need milk. ఈ శిశువులుగా ఉన్నటువంటి వారికి పాలు కావాలి వారు ఎదగటానికి. Look at Hebrews chapter 5. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని ఒకసారి చూడండి. Look at verses 12, 13 and 14. 12-13 వచనాలు మనం చూస్తే, కాలమును బట్టి చూచితే మీకు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దైవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతివాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. So the Bible says there are two kinds of Christians. రెండు రకాల క్రైస్తవులు ఉన్నారని బైబిల్ మనకు తెలియజేస్తుంది. One group is, as I've said, babes who need milk. ఒకటి శిశువులుగా ఉన్నటువంటి వారు ఎదగటానికి పాలు కావాలి. This is the devotional preaching of God's word. ఇది ప్రతిరోజు ఆత్మీయ జీవితంలో ఎదగటానికి ఒక డివోషన్స్ గా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. But those who eat strong meat are those who study doctrine in the Bible. అయితే ఘన పదార్థాన్ని బలమైనటువంటి ఆహారాన్ని తినే క్రైస్తవులు ఎవరునంటే సిద్ధాంతాలను దేవుని వాక్యంలో ధ్యానించేటువంటి వారు. One of the greatest doctrines in the Bible is the doctrine of the second advent of the Lord Jesus Christ. మరి పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన సిద్ధాంతం ఏంటి మనం నేర్చుకోవాల్సిందంటే యేసుక్రీస్తు వారి రెండవ ప్రత్యక్షతను గురించి నేర్చుకోవాల్సిన వారమైనా. I want to ask you a question. నేను మరొక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. Does anyone know what is the main theme of the Bible? పరిశుద్ధ గ్రంథం అంతటిలో ప్రాముఖ్యమైన అంశం ఏంటో మీరు చెప్పగలరా? The one single theme of the Bible. పరిశుద్ధ గ్రంథం అంతా ఉన్నటువంటి ఒకే ఒక అంశం. That's what we always think. మనం ఎప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అంశం ఏంటి అని అంటే అందరం అదే చెప్తాం, ప్రేమ అని. But the greatest theme of the Bible పరిశుద్ధ గ్రంథంలో ప్రాముఖ్యమైన అంశం ఏంటి అని అంటే is the second coming of Jesus Christ. యేసుక్రీస్తు వారి రెండవ రాకడ. Right from Genesis to Revelation. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చదివినట్లయితే Every book in the Bible talks about the second coming of Jesus 66 Christ. పుస్తకాల్లో ప్రతి పుస్తకం యేసుక్రీస్తు వారి రెండవ రాకడను గురించి తెలియజేస్తుంది. You know why? ఎందుకో తెలుసా? Because in God's calendar, ఎందుకంటే దేవుని యొక్క క్యాలెండర్ లో that is the greatest day. దేవుని క్యాలెండర్ లో క్రీస్తు యొక్క రెండవ రాకడ మహాదినమై ఉంటున్నది. He has marked it and kept it in his ఆయన calendar. తన క్యాలెండర్ లో అది ప్రాముఖ్యమైన దినం కనుక ఆయన మార్క్ చేసి పెట్టుకున్నాడు. Because the day of the second coming is also the day of his coronation. రెండవ రాకడను గురించినటువంటి దినమే మరి
the day he will be crowned as king. ఆయన మరి మహిమపరచబడేటువంటి అద్భుతమైనటువంటి దినమై ఉంటున్నది. That is the day he will be crowned as King of Kings and Lord of ఆయన Lords. రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా ఆయన కిరీట ధారణ చేసేటువంటి సమయం అది. That's why God talks so much about his son's second coming in the Bible. అందుకే పరిశుద్ధ గ్రంథంలో తన కుమారుడైన యేసుక్రీస్తు వారి రెండవ రాకడ గురించి దేవుడు అధికముగా మాట్లాడుతూ ఉంటాడు. So you see, brethren, we must give ourselves to studying sound doctrine. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము పాలు తాగే శిశువుల వలె కాకుండా ఘన పదార్థాన్ని తినేటువంటి సిద్ధాంతాలను నేర్చుకునేటువంటి విశ్వాసులుగా మనం ఉండాలి. And the greatest doctrine of the Bible is the second coming of అయితే Jesus బైబిల్ Christ. గ్రంథంలో మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప సిద్ధాంతపరమైన బోధ ఏది అనంటే క్రీస్తు రెండవ రాకడను గురించి. Now there is something else I want to show you before I move forward. నేను ముందుకు వెళ్ళక ముందు మరొక విషయాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. Look at 2 Timothy chapter 2 verse 15. రెండవ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబర్చుకొనుటకు జాగ్రత్త పడుము. Now in the English Bible it says study. ఇంగ్లీష్ బైబిల్ ఏమనుంటదంటే వాక్యమును సత్యవాక్యమును సరిగా ధ్యానించు అని ఉంటది. And rightly divide the word of truth. సత్యవాక్యమును సరిగా విభజించాలి అని దేవుని వాక్యం బోధిస్తున్నది. So these people who eat meat do that. ఎవరైతే మాంసముగా ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని చదువుతారో వారు అలాంటి కార్యం చేయగలరు. And rightly divide the word of truth. వారు అలాంటి ఆసక్తి కలిగిన వారే దేవుని వాక్యాన్ని బాగా ధ్యానం చేయగలరు. అలాంటి ఆసక్తి కలిగిన వారే దేవుని వాక్యాన్ని సరిగా విభజించి అర్థం చేసుకోగలరు. These two are very important if we are to learn doctrine. దేవుని యొక్క సిద్ధాంతాన్ని క్రీస్తు రాకడం గురించి సిద్ధాంతాన్ని నేర్చుకోవాలి అంటే దానిని జాగ్రత్తగా ధ్యానించటం విభజించటం మనం నేర్చుకోవాలి. The problem is for years and years now in churches సంవత్సరాల తరబడి సంఘంలో మనం చూసినట్లయితే we have given importance to devotional preaching. మనము రోజు కేవలం ఈ డివోషనల్ ప్రీచింగ్స్ కే మన సంఘాల్లో అధికముగా మనం స్థానం ఇస్తూ ఉంటాం. Which is good. అది మన ఆత్మీయ జీవితాల క్షేమమే. But you see, that's not enough. అయితే కేవలం వాటితోనే మనం తృప్తి చెందుతుంటే సరిపోదు. We must grow up in Christ. మనం క్రీస్తులో ప్రతిరోజు ఎదగవలసినటువంటి విశ్వాసంగా ఉండాలి. The Bible says grow in grace and in the knowledge of Christ. దేవుని యొక్క కృపలోను జ్ఞానములోను మనం ఎదగాలని దేవుని వాక్యం బోధిస్తున్నది. And we cannot grow up unless we eat good food. మనం మంచి ఘన పదార్థముగా ఉన్నటువంటి ఆహారాన్ని తినకపోతే మనం ఎలా ఎదగలేము. వాక్యంలో లోతుగా వెళ్ళకపోతే మనం ఎదగటం కష్టం. In this world many teachers have gone out. ప్రపంచంలో చాలా మంది మరి ఉపదేశకులు వచ్చి వెళ్ళారు. And many of them go teaching their own theories and opinions. చాలా మంది బోధకులు దేవుని వాక్యంలో నుండి వారి సొంత పద్ధతులు సిద్ధాంతాలు మనకు నేర్పించేశారు. We must look at God's word and only at God's word. అయితే దేవుని బిడ్డలమైన మనం ఏమి చేయాలంటే కేవలం దేవుని వాక్యములోనే మనం చూడాలి. We should not be like those other Christians who have itching ears. మరి దురద చెవులు కలిగినటువంటి ఇతరుల క్రైస్తవుల వలె మనం ఉండడానికి వీల్లేదు. But we must pay heed to the words of God. మనం దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానించే అలవాటు కలిగిన వారముగా ఉండాలి. When we do that, ఎప్పుడైతే అలా చేస్తామో the Lord will help you to grow and mature as Christians. దేవుడు మరి ఆత్మీయ జీవితంలో పరిపక్వత కలిగిన క్రైస్తవుల వలె ఎదగటానికి మనకు సహాయం చేస్తాడు. You will grow in your faith. నీ విశ్వాసంలో నీవు ఎదుగుతావు. You will look for and love the coming of the Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి ప్రత్యక్షతను గురించి ఆయన రాకడను గురించి నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఎదురు చూస్తూ ఉంటావు. That's why we need to study this subject. అందుకొరకే ఈ సబ్జెక్ట్ ని మనం లోతుగా చదవలసిన వారమై ఉన్నాం. Today I'm going to begin by talking about or addressing this question. నేను ఈ రోజు ఈ ప్రశ్నకు జవాబుతో నా యొక్క బోధన నేను ఆరంభిస్తున్నాను. Are we living in the end times? మనము అంచె దినాల్లో నివసిస్తున్నామా? దాని గురించి ఈ రోజు మనం నేర్చుకుంటున్నాం. What does the Bible say about it? మనం అంచె దినాల్లో నివసిస్తున్నామా? అయితే దాని గురించి బైబిల్ ఏమని బోధిస్తున్నది? Now I told you earlier that we should study the Bible and rightly divide the word of truth. నేను ఇందాక మీకు చెప్పినట్టుగా దేవుని వాక్యాన్ని సరిగా ధ్యానించి సత్యవాక్యాన్ని సరిగా విభజించవలసిన వారముగా మనం ఉండాలి. And there is a way to do it. అయితే అలా చేయటానికి ఒక పద్ధతి అనేటువంటిది ఉన్నది. Now I'm going to ask you to make this line in your books. మీ పుస్తకాల్లో అలాగన ఒక లైన్ మీరు గీయాలి. Now I can't draw a very straight line, you must forgive me, but
You can draw a straight line in your book. నేను మరి నా బోర్డు మీద స్ట్రైట్ లైన్ గీయలేకపోతున్నానేమో, మీరు కనీసం మనకంటే సారే మంచిగా గీస్తున్నట్టున్నాడు. All right, so this is what we call a timeline. దీన్ని టైమ్ లైన్. Right, so this is, let's say, the beginning of history, that is the end of history. ఇది చరిత్ర యొక్క ఇటువైపు చరిత్ర యొక్క ఆరంభము, అక్కడ ముగింపులో చరిత్ర యొక్క ముగింపు అని రాసుకున్నాడు. So this will help you to understand some things in the Bible better. ఇలాగూ చేయటం ద్వారా పరిశుద్ధ గ్రంథం యొక్క బ్యాక్గ్రౌండ్ ని కొంతవరకు మనం అర్థం చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. So here we will write Old Testament. మరి ఇక్కడ ప్రారంభంలో పాత నిబంధన అని రాసుకున్నాడు. And then you make a small hill like this. మరి ఆ గీతకి సరిగ్గా మధ్యలో ఒక చిన్న కొండలాగా మీరు చేసుకోనండి. And draw a cross there. అక్కడ ఒక సిలువ వేసేయండి. Right, we know what this cross is. ఆ సిలువ ఏంటో మనకు అర్థమైపోవాలి. So everything before the cross is the Old Testament. క్రీస్తు సిలువకి జరిగిన ముందంతా కూడా పాత నిబంధన. From the time of the death of the Lord Jesus Christ is the New Testament. యేసుక్రీస్తు యొక్క మరణం దగ్గర నుండి క్రొత్త నిబంధన. And then once he ascends up to heaven, ఆయన ఎప్పుడైతే పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడో, the church age begins. సంఘ యుగం అనేటువంటిది ఆరంభమైంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమయ్యాడో సంఘం ఆరంభమైంది. The church age begins with the coming of the Holy Spirit. యేసుక్రీస్తు యొక్క సంఘం యొక్క ఆరంభం ఎలా అయింది అని అంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా ఆరంభమైంది. So from that point onwards, right, we all know this is Acts chapter 2. మరి ఈ చరిత్ర అంతా కూడా మన అపొస్తలుల 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ కుమ్మరింపుని గురించి చూస్తాం. This is the day of Pentecost. అది పెంతెకోస్తు పండుగ దినమున. So the church age begins. ఇప్పుడు సంఘం యొక్క యుగం ఆరంభమైంది. But then the church age will end with the rapture of the church. ఈ సంఘ యుగం అనేది ఎక్కడితో ముగించబడుతుంది అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి ఆయన 2వ రాకడతో ఈ సంఘం యొక్క యుగము ముగించబడుతుంది. After the rapture is what is called in the Bible the tribulation. రాకడ తరువాత మరి బైబిల్ ఆ యొక్క పీరియడ్ ని ఏమని చెప్తారంటే ట్రిబులేషన్, శ్రమలని చెప్తున్నది. This is at least 7 years long. 7 సంవత్సరముల శ్రమల కాలం. And then after that is the second coming of Jesus Christ that we talked about earlier. 7 సంవత్సరాల శ్రమల కాలం తర్వాత అంటే ఈ ర్యాప్చర్ లో సంఘం పైకెత్తబడుతుంది. తర్వాత 7 సంవత్సరాల శ్రమలు ఉంటాయి. ఆ శ్రమల తర్వాత యేసుక్రీస్తు వారి 2వ ప్రత్యక్షత, 2వ రాకడ ప్రత్యక్షత మనం చూస్తాం. So you can write there as the second advent or the second coming. యేసు ప్రభువారు 2వసారి తిరిగి రావటం అనేటువంటిది మనం చూస్తాం. And then he establishes his kingdom on the earth for 1000 years. ఆయన 2వసారి వచ్చినప్పుడు 1000 ఏళ్ల పరిపాలనను ఆయన స్థాపిస్తాడు. So that would be for 1000 years. అది 1000 ఏళ్లు తన పరిపాలన కొనసాగుతుంది. So this is the basic division of the Bible. పరిశుద్ధ గ్రంథం అంతటిని కూడా సరిగా విభజించడం అంటే ఒక బేసిక్ గా మనం ఇలాగ విభజించాం. Right, so you have the Old Testament. మరి సిలువకు ముందు మనం పాత నిబంధన ఉన్నది. You have the New Testament beginning with the death of the Lord Jesus Christ. యేసుక్రీస్తు సిలువ మరణంతో నూతన నిబంధన మనం చూస్తున్నాం. Then comes the church age. ఆ తర్వాత సంఘం ఆరంభించబడి పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా సంఘ యుగాన్ని మనం చూస్తున్నాం. The rapture of the church. ఆ తర్వాత సంఘం ఎత్తబడుతుంది. Tribulation for 7 years. సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద 7 ఏళ్ల శ్రమలు ఉంటాయి. Second advent of Christ. ఆ తర్వాత యేసుక్రీస్తు వారి 2వ రాకడ జరుగుతుంది. And then the 1000 years kingdom of ఆ the Lord తర్వాత Jesus ప్రభు Christ. తన 1000 ఏళ్ల పరిపాలనను కొనసాగిస్తాడు. This is rightly dividing the word of truth. సత్యవాక్యాన్ని సరిగా విభజించటం అంటే ఇదేనండి. But now what I'm trying to say is that we are trying to determine if we are living in the end times. అయితే నేను మీకు ఏమి అర్థం అవ్వాలని నేను బోధిస్తున్నానంటే మనము నిజంగా అంచె దినాల్లో ఉంటున్నామా? What does it mean when the Bible talks about the end times or the latter days? అంచె దినాలు అని బైబిల్ మాట్లాడుతూ ఉంటే అది దేని గురించి మాట్లాడుతున్నది? These last days are the days just before the rapture of the church. అంచె దినాలు అని అంటే ఏ కాలం అని అంటే సంఘము ఎత్తబడటానికి కొంచెం ముందు కాలమే. It begins here but it goes on till the second advent. All of this is the end times. ఈ అంచె దినాలు సంఘం ఎత్తబడటానికి ముందు నుంచి ఆరంభమై ఇక అటు తర్వాత ఉన్న ముగింపంతా కూడా అంచె దినాలుగా మనం చెప్తూ ఉంటాం.
are we living in these last days just before the rapture of the church? ఈ రాత్రి ప్రశ్న ఏంటంటే సంఘం ఎత్తబడటానికి సమీపమైనటువంటి అంచె దినాల్లో మనందరం నివసిస్తున్నామా? We can understand this by understanding the age of the earth. మరి భూమి యొక్క చరిత్ర అంతటిని మనం గమనించగలిగితే వాటిని సరిగా అర్థం చేసుకోగలం. Now I am saying that the Bible teaches that the earth's age is 7,000 years. భూమి యొక్క వయస్సు ఇప్పుడు దాదాపు 7,000 సంవత్సరాలు. No, I'm saying that, from beginning to end is 7,000 years. మరి సృష్టి ఆరంభము నుండి ముగింపు వరకు బైబిల్ ప్రకారముగా మరి భూమి యొక్క వయస్సు 7,000 సంవత్సరాలు. And after 7,000 years, God is going to destroy this earth and create a new heavens and a new earth. ఈ 7,000 సంవత్సరముల తర్వాత దేవుడు ఈ భూమి ఆకాశములను నాశనం చేసి క్రొత్త భూమిని క్రొత్త ఆకాశాన్ని ఆయన సృజించనై ఉన్నాడు. How do we know this? ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయండి? Now you know that evolution teaches that this earth has been around for 400 billion years at least. ఎవల్యూషన్ వారు ఏమని మనకు బోధిస్తారంటే కొన్ని బిలియన్ల సంవత్సరాలుగా ఈ యొక్క భూమి ఉన్నది అని వారి సిద్ధాంతం ప్రకారం బోధిస్తారు. They laugh at us when we say the earth is only 6,000 years old till today. అయితే మనం ఏం చెప్తున్నాం అంటే ఇప్పటికీ భూమి యొక్క వయసు 6,000 సంవత్సరాలని మనం చెప్తున్నాం. They laugh at us. మనం అలా చెప్తున్నప్పుడు ఈ ఎవల్యూషన్ థియరీ వారు మనల్ని పిచ్చివాలుగా చూసి మన వైపు చూసి నవ్వుతూ ఉంటారు. They say 400 billion years. వారు ఏమంటారంటే 400 బిలియన్ సంవత్సరాలు అయిపోయింది భూమి ఆరంభమై అని వాళ్ళు చెప్తూ ఉంటారు. Now you see, evolution is only a theory. ఎవల్యూషన్ అనేటువంటిది ఒక థియరీ, వారు నేర్చుకున్న విధానం మాత్రమే. అది రుజువు అవ్వలేదు. That's right, it's not been proven. అది ఏమాత్రం కూడా రుజువు అవ్వలేదు. But the Bible is God's word. అయితే మనం చదువుతున్న ఈ పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యమై ఉంటున్నది. And the God who created all things has put in here the age of the earth for us to know. ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు ఆయన భూమి యొక్క చరిత్రను మనకు పరిశుద్ధ గ్రంథంలో వ్రాసి ఉంచాడు. Now I don't know how far we can go in the study this evening. We have already almost run out of time. మరి ఈ రాత్రి కొంత సమయం మనకి వెళ్ళిపోయింది కనుక ఎంతవరకు కేవలం ఈ సబ్జెక్ట్ ని మనం ఈ రోజు అంశాన్ని ధ్యానిస్తామో తెలియదు కానీ But I want you to pay very careful attention. అయితే మీరు చాలా శ్రద్ధగా ఈ విషయాలు గమనించాలని కోరుతున్నాను. God has appointed 7,000 years for this earth. దేవుడు మనం నివసిస్తున్న భూమికి 7,000 సంవత్సరాలను కేటాయించాడు. How can we know this? అయితే పాస్టర్ గారు దీన్ని ఎలా తెలుసుకోగలం? If you read the Bible, నీవు బైబిల్ గనక చదివితే you will see that God does everything by the number 7. దేవుడు ప్రతిదీ కూడా 7 అనే సంఖ్యతో చేసినట్లుగా మనం చూస్తున్నాం. Look at Exodus chapter 20. నిర్గమకాండం 20 అధ్యాయంలోనికి ఒకసారి రండి. Exodus chapter 20 and look at verse 11. 20 అధ్యాయం 11వ వచనం. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. Creation was in 7 days. దేవుడు చేసిన సృష్టి ఎన్ని రోజులంట? 7 రోజులు, including the day of rest. విశ్రాంతి దినముతో కలుపుకొని దేవుడు చేసిన సృష్టి 7 రోజులని రాసుకోండి. Why didn't God make it 8 days or 6 days or 5 days? Why 7 days? ఎందుకంటే దేవుడు 5 రోజుల్లోనో 4 రోజుల్లోనో 8 రోజుల్లోనో చేయొచ్చు కదా, ఎందుకు 7 రోజులే చేశాడు? 7 is the number of perfection. 7 అనే సంఖ్య పరిపూర్ణతకు సాదృశ్యంగా ఉన్నది. Remember, in the Bible it says in Revelation chapter 13 that 6 is the number of man. మరి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూస్తే 6 అన్న సంఖ్య మానవునికి సూచనగా ఉన్నది. 3 is the number of the Godhead, the Trinity. మరి 3 అనేటువంటి సంఖ్య త్రిత్వానికి గుర్తుగా ఉన్నది. 8 in the Bible, if you study it, is the number of new beginnings. 8వ సంఖ్య నూతన ఆరంభానికి గుర్తుగా ఉన్నది. So 7,000 years are over, the 8,000 millennium will be a new beginning. 7,000 సంవత్సరాలు భూమి చరిత్ర అయిపోయిన తర్వాత ఇప్పుడు 8,000 సంవత్సరం అనేది కొత్తగా మరలా ఆరంభమవుతున్నది. 9 in the Bible is the number of fruitfulness. 9 అనేటువంటి సంఖ్య పరిశుద్ధ గ్రంథంలో ఫలభరితమైన దానికి సాదృశ్యంగా ఉన్నది. How many fruit of the Spirit are there in Galatians 5:22? ఆత్మ ఫలంలో ఎన్ని విషయాలు ఉన్నాయండి? 9 విషయాలు ఉన్నాయి. 9 is the number of fruitfulness. 9 అనే సంఖ్య ఫలానికి గుర్తుగా ఉన్నది.
10, the number 10 in the Bible is the number of Gentiles. మరి 10 అనేటువంటి సంఖ్య అన్యజనులకు సూచనగా ఉన్నది. So you see, numbers have significance in the Bible. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి నంబర్ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటున్నది. And 7 is the number of perfection or 7 completion. అన్న సంఖ్య పరిపూర్ణత గుర్తుగా ఉన్నది. Or completion. లేకపోతే సంపూర్ణమైనది అని చెప్పడానికి గుర్తుగా ఉన్నది. So God created and rested in those 7 days. దేవుడు సృష్టి అంతటిని చేసి ఆ 7వ రోజున విశ్రాంతి నొందాడు. The number of perfection. 7 అన్న సంఖ్య పరిపూర్ణతకు సంపూర్ణతకు సాదృశ్యంగా ఉన్నది. Now look at, I'll show you a few examples from the Bible how God works by sevens. దేవుడు 7 అన్న సంఖ్యతో ఎలా పనిచేస్తున్నాడో నేను కొన్ని చూపిస్తాను చూడండి. Look at Leviticus chapter 25. లేవికాండం 25వ అధ్యాయం verses 3 and 4. లేవికాండం 25వ అధ్యాయం 3-4 వచనాలు. 6 సంవత్సరములు నీ చేను విత్తవలెను, 6 సంవత్సరములు నీ ఫలవృక్షపు తోటలను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవలెను. 7వ సంవత్సరం భూమికి మహావిశ్రాంతి కాలము అనగా యెహోవా పేరిట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను. God said to Israel that you will work for 6 years, but the 7th year will be a year of rest. 6 సంవత్సరాలు మీరు పంట పండించుకొని 7వ సంవత్సరాన్ని విశ్రాంతి సంవత్సరముగా విడిచిపెట్టాలని దేవుడు ఇశ్రాయేలులకు కట్టడ పెట్టాడు. The 7th year is the Sabbath year. 7వ సంవత్సరం సబ్బాతు సంవత్సరం. Right? He gave to the Jews the Sabbath day. యూదులకు సబ్బాతు దినమును దేవుడిచ్చాడు. Which day was it? ఎన్నవ దినం అది? 7th day. 7వ దినం. 7th year is the Sabbath year. సబ్బాతు సంవత్సరం ఎన్నో సంవత్సరం? 7వ సంవత్సరం. God works by sevens. దేవుడు 7 అనే సంఖ్య ద్వారా పనిచేసినట్టుగా చూస్తున్నాం. Look at the same chapter. అదే అధ్యాయంలో Go down and look at verse 8 onwards. 8వ వచనాన్ని చూస్తే మరియు 7 విశ్రాంతి సంవత్సరములకు అనగా 7 ఏండ్లు గల సంవత్సరములను లెక్కింపవలెను. ఆ 7 విశ్రాంతి సంవత్సర కాలము 49 సంవత్సరములగును. 7 times 7 is equal to 49 years. 7 సంవత్సరాలు ఇంటూ 7 49 సంవత్సరాలు. And the 50th year is the year of Jubilee. 50వ సంవత్సరం మరి జూబిలీ సంవత్సరం. That means every captive would be set free. మరి చెరలో ఉన్నటువంటి వారందరికీ ఆ 50వ సంవత్సరమున వారు విడుదల ఇవ్వాలి. Somebody has done a study on all the jubilees in history. మరి చరిత్రలో ఉన్నటువంటి ప్రతి జూబిలీని కొంతమంది మరి స్టడీ చేశారు. And they have seen that every jubilee year in history something significant happens. చరిత్రలో ప్రతి జూబిలీ సంవత్సరములో ఏదో ఒక చారిత్రాత్మకమైన ఘటన జరిగినట్లుగా చరిత్రలో చూడగలం. Like in 1918 the Balfour Declaration was made. In 1917-1918 was a year of jubilee. 1917, 18 ఆ సంవత్సరాల్లో దాన్ని జూబిలీ సంవత్సరంగా ప్రకటిస్తారు. And England made a decree that the Jews can go back to their nation and form it as a ఇంగ్లాండ్ దేశం ఒక చట్టాన్ని జారీ చేసింది ఏంటంటే యూదులందరూ కూడా వారి దేశానికి తిరిగి వెళ్ళొచ్చు అని ఆజ్ఞని జారీ చేసింది. In 1947, 48, 50 years later Israel became a nation. 1947 ఆ 50 ఏళ్ల కాలంలో మరి ఇశ్రాయేలులు స్థాపించబట్ట మనం చూస్తున్నాం. Both were jubilee years. ఆ రెండు కూడా జూబిలీ సంవత్సరాలే. God still works by sevens. దేవుడు ఇంకా మరి ఈ యొక్క 7 అనే సంఖ్య ద్వారా పనిచేస్తుండటం మనం చూస్తున్నాం. Let me show you a little more in the Bible. మరి కొన్ని ఉదాహరణలు నేను చూపిస్తాను. Well, I'll just go through as quickly as I can. So please you can turn in your Bibles to Leviticus 23 and there you can look up these things. మరి లేవియాకాండం 23వ అధ్యాయం మీరు చూసినట్లయితే అక్కడ కూడా ఈ విషయాలు చూడవచ్చు. You can write it down and look it up later. మీరు వచనాలు రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోనండి. God gave 7 feasts to Israel. దేవుడు ఇశ్రాయేలులకు 7 పండుగలను ఇచ్చాడు. Remember that? గుర్తుందా మీకు బైబిల్ చదువుతున్నప్పుడు? What are those feasts? ఆ 7 పండుగలు ఏమైనా చెప్పండి గుర్తుంటాయి. Feast of Passover, పస్కా పండుగ, Feast of Unleavened Bread, పులియని రొట్టెల పండుగ, Feast of First Fruits, ప్రథమ ఫలముల పండుగ, Feast of Pentecost, మరి పస్కా పెంతికోస్తు పండుగ, Feast of Trumpets, మరి బూరెల పండుగ, the Day of Atonement, the Day of Atonement, ప్రాయశ్చిత్త పండుగ,
That's right. And then finally, the Feast of Tabernacles. ఆ తర్వాత ప్రత్యక్ష గుడార పండుగ, Right? 7 feasts. గుడారాల పండుగ. The first feast is Passover, around which Jesus died on that day. మొట్టమొదటి పండుగ ఏంటంటే పాస్ఓవర్, పస్కా పండుగ. And then యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ సమయంలోనే చనిపోయారు, on that day. ఆ దినమున చనిపోయారు. Then he rose up on the Feast of First Fruits on the first day of the week. ఆయన పస్కా దినమున చనిపోయి ప్రథమ ఫలముల పండుగ దినమున ఆయన తిరిగి లేచాడు. And then after that, during that time is what is known as the Feast of Unleavened Bread. ఆ కాలమును ఏమని పిలుస్తున్నారనంటే పులియని రొట్టెల పండుగ అని పిలుస్తున్నారు. And this feast is for 7 days, God said. ఈ పులియని రొట్టెల పండుగ ఎన్ని రోజులు కొనసాగాలని దేవుడు చెప్పాడంటే 7 రోజులు కొనసాగాలి. Then we have the Feast of Pentecost. ఆ తర్వాత పెంతెకోస్తు పండుగ. You know how many days after this? పెంతెకోస్తు పండుగ ఎన్ని దినములు తెలుసా? He said, count 7 Sabbaths from the Feast of First Fruits. మరి ప్రథమ ఫలముల పండుగ నుండి 7 Sabbaths. మరి 7 సబ్బాతు దినములు లెక్కేసుకోవాలని చెప్పాడు. How many days would that be? 49. 49 రోజులు. Once again 7, 7. మరలా అక్కడ 7 ఏళ్ళు అని వచ్చింది. And then the 50th day would be the Feast of Pentecost. ఆ తర్వాత ఈ పండుగ అయిన వెంటనే 50వ రోజు పెంతెకోస్తు పండుగ వస్తుంది. Then God said in the 7th month of the year, ఆ తర్వాత సంవత్సరంలో 7వ మాసంలో there'll be 3 feasts. 3 పండుగలు ఉంటాయి. What are those? First, as I've said, is the Feast of Trumpets. మరి బూరల పండుగ, Then the Day of Atonement. ఆ తర్వాత ప్రాయశ్చిత్త పండుగ, And then the Feast of Tabernacles. ఆ తర్వాత గుడారముల పండుగ. And God said this Feast of Tabernacles will be for 7 days. ఈ గుడారాల పండుగ కూడా 7 రోజులు కొనసాగాలని దేవుడు చెప్పాడు. You see how God gives importance to the number 7. 7 అన్న సంఖ్యకి దేవుడు ఎంత ప్రాముఖ్యతనిస్తున్నాడో బైబిల్లో చూడండి. Let me show you something very interesting in the Bible. పరిశుద్ధ గ్రంథంలో ఆసక్తికరమైన విషయాన్ని మీకు చూపిస్తాను చూడండి. God says that there are 7 phases of this earth or ages of this earth. ఈ భూమి యొక్క 7 ముఖాలు మనకు కనబడుతున్నాయని దేవుడు చెప్తున్నాడు. Look at 2 Peter chapter 2. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం. 2 Peter chapter 2 and verse 6. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన సొదొమ గొమొర్రా పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనము విభజించి. I'm sorry, chapter 3 verse 6. 3వ అధ్యాయం 6వ వచనం, క్షమించండి. 2 పేతురు 3వ అధ్యాయం 6వ వచనం. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినదై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది. The world that then was. అప్పుడు ఉన్నటువంటి లోకం. This is the world that is described in Genesis chapter 1 verses 1 and 2. అప్పుడున్న లోకం అంటే ఆదికాండం 1:1-2లో కనబడినటువంటి భూమి లేక లోకం. God destroyed it with a flood. దేవుడు దాన్ని జలప్రలయం చేత నాశనం చేశాడు. Not Noah's flood. అది నోవాహు జలప్రలయం కాదండి. This happened more than 1500 years before Noah. ఇది నోవా కంటే 1500 సంవత్సరాలకు పూర్వమే దేవుడు అంతకుముందే భూమిని నాశనం చేశాడు. And then in Genesis chapter 1 verse 3 we see God recreating again. మరలా ఆదికాండం 1:3లో దేవుడు భూమిని పునరుద్ధరింపజేయటం మనం చూస్తున్నాం. Now look at 2 Peter chapter 2 and verse 5. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూద్దాం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. Here is a mention of the old world. ఇక్కడ మరి ప్రాచీన లోకం పూర్వకాలమందున్న లోకాన్ని గురించి చెప్తున్నాడు. This is the world that existed from Adam to Noah. ఈ పూర్వకాలమందున్న లోకం ఎప్పటి నుంచి అంటే ఆదాము నుండి నోవాహు వరకు ఉన్నప్పటి లోకం. What many Christians don't realize is that this world was very different from what it is today. అయితే చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే అప్పుడు చెప్పబడిన లోకము ఇప్పుడున్న లోకానికి చాలా వ్యత్యాసం కలిగినటువంటిది. We are talking about the world before the flood of Noah. మరి మనం నోవాహు జలప్రలయానికంటే ముందుగా ఉన్న లోకాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. Do you remember in the book of Genesis there is a genealogy of the patriarchs who lived after Adam? మరి ఆదాము తరువాత నివసించినటువంటి వంశావళి చరిత్రను మనం ఆదికాండంలో చూస్తాం, గుర్తుందా? How many years did each person live? ప్రతి వ్యక్తి ఎన్ని సంవత్సరాలు జీవించాడు? అప్పుడు
Hundreds of years. వందల కొలది సంవత్సరాలు జీవించారు. You know why? ఎందుకో తెలుసా? The old world was different from what it is today. మరి ఆ పూర్వమందున్న లోకము ఇప్పుడున్నటువంటి లోకము కంటే చాలా వ్యత్యాసమైనది. Now look at 2 Peter chapter 2 and verse 6. రెండవ అధ్యాయం 2 పేతురు పత్రిక 6వ వచనాన్ని ఒకసారి చూడండి. మరి ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటిని నాశనము విధించి. I'm sorry, verse 5 please. 5వ వచనాన్ని మరలా చదువుతున్నాను. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. This is the world of the ungodly that God destroyed. మరి భక్తిహీనత కలిగినటువంటి లోకాన్ని దేవుడు నాశనం చేసేసాడు. Right, this is the flood జలప్రళయము ద్వారా that you read about in Genesis 6 to 8. ఆదికాండం 6 నుండి 8 అధ్యాయాల్లో మనం ఆ చరిత్రను చూస్తాం. That's the third phase of the world. అది భూమి యొక్క 3వ ముఖమును మనం చూస్తున్నాం. Now look at 2 Peter chapter 3 and verse 7. 2 పేతురు 3వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చూడండి. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినదై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది. The earth which is now. ఇప్పుడున్నటువంటి లోకం లేక ఇప్పుడున్నటువంటి భూమి. That is the present earth we are living in. ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి భూమి. This is the fourth phase. ఇది భూమి యొక్క 4వ రూపం. Next, look at 2 Peter once again. మరలా 2 పేతురు పత్రికను చూద్దాం. I'm sorry, Acts chapter 3 verse 19. అపోస్తల కార్యంలోనికి రండి. అపోస్తల కార్యం chapter 3 and verse 19. 3వ అధ్యాయం 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. 19. Yes. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసునకు ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు పొంది తిరుగుడి. This is the refreshed earth. ఇది in that verse it says, సరి చేయబడినటువంటి భూమి. and this is talking about the millennial reign of Jesus Christ. It's not going to be the same as this present earth that we are living in. ఇది దేని గురించి అంటే మిలేనియం కాలంలో ప్రభు 1000 ఏళ్ల పరిపాలనలో చేస్తున్నటువంటి భూమి గురించి రాయబడినది కానీ ఇది ఇప్పుడున్నటువంటి భూమిని గురించి రాయటం లేదు. Because once again in the millennial reign of Christ, ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో people will live up to 1000 years almost. ప్రజలు దాదాపు 1000 సంవత్సరాలు జీవించి ఉంటారు. Just like it happened earlier in the days of Noah. మరి నోవాహు కాలంలో అంటే ఆయన కంటే ముందుగా బ్రతికినటువంటి వారు ఎలాగైతే దాదాపు 1000 ఏళ్ల వరకు బ్రతికారో ఈ మిలేనియం సంవత్సరంలో కూడా అలాగే జీవిస్తారు. So that's the refreshed earth. అది బాగు చేయబడినటువంటి భూమి. Now look at 2 Peter chapter 3 verse 10. ఇప్పుడు 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలోకి ఒకసారి రండి. You enter here into the 6th phase of the earth. భూమి యొక్క 6వ రూపమును మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. So here earth is burned. ఇక్కడ భూమి అంతా కూడా కాలిపోతుంది. So that happens after the millennial reign of Christ. ఈ భూమి అంతా కాలిపోవటం పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవటం యేసుక్రీస్తు యొక్క 1000 ఏళ్ల పరిపాలన తరువాత జరుగుతుంది. Now look at verse 13 in that same chapter. అదే అధ్యాయంలో 13వ వచనాన్ని మనం చూద్దాం. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. Now look at that. How many phases of the earth are mentioned in the Bible? చూడండి, ఇప్పుడు భూమి యొక్క రూపములు 7 విధములుగా మనకు కనబడుతున్నాయి. God works by sevens. దేవుడు 7 అన్న సంఖ్యతో పనిచేస్తున్నాడు. And that's what I'm trying to affirm here. మరి మీ అందరికీ మరి అది మీరు బాగా తెలుసుకోవాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. Now I won't turn to this passage, but I don't know if you remember it in Daniel chapter 9. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో గనుక ఒకవేళ మనం చూసినట్లయితే there is something called the 70 weeks of prophecy. మరి 70 వారముల ప్రవచనం అని అక్కడ ఒక విషయం రాయబడి ఉంటుంది.
See, God works by 7, the number 7. మరలా అక్కడ 7 అన్న సంఖ్య ప్రభు పని చేయటం మనం చూస్తున్నాం. You know, as we continue in the study, maybe I will touch a little bit on Daniel chapter 9. మరి మనం స్టడీలో ముందుకు కొనసాగుతున్నప్పుడు భవిష్యత్తులో తప్పకుండా దానియేలు గ్రంథం 9వ అధ్యాయాన్ని గురించి వివరిస్తాను. But there God tells Daniel that 70 weeks are appointed for Israel. ఇశ్రాయేలుల కొరకు 70 వారములు దేవుడు ఏర్పాటు చేసి ఉంచాడని దేవుని వాక్యం అక్కడ ఇజ్రాయెల్ ప్రజల గురించి మాట్లాడుతూ ఉంటుంది. And he divides those 70 weeks into 3 parts. ఆ 70 వారములు Into 3 parts. ఆ 70 వారములను దేవుడు 3 భాగాలుగా విభజిస్తాడు. 7 weeks, 7 వారాలు, 62 weeks, 62 వారములు, 1 week. ఒక్క వారం. And it's very interesting because it gives us a lot of information about the end times. మరి ఆ 70 వారాల గురించి చరిత్ర కూడా చదువుతున్నప్పుడు ఈ దినాల గురించి మనకు చాలా అద్భుతమైన విషయాలు నేర్పిస్తుంది. Now I've said that God created everything in 7 days. దేవుడు సమస్తాన్ని 7 రోజుల్లో సృజించారని మనం చెప్పుకున్నాం. And I want to show you from the Bible that these 7 days of creation stand for the 7,000 years of the age of the earth. ఈ 7 రోజుల ప్రభు చేసినటువంటి సృష్టి ఈ 7,000 చరిత్రకు సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉంటుంది. I'm not making this up. ఇది నేనేదో కట్టుకథగా చెప్పట్లేదండి. The Bible teaches that. ఈ సంగతిని బైబిలే మనకు బోధిస్తుంది. And I'm going to show you that, but before that let me just say this. దాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి నేను రుజువు చేస్తాను. దానికంటే ముందుగా ఒక విషయం చెప్పనివ్వండి. By now you would have understood that we are going to turn a lot in our Bibles. మరి ఇప్పటికే మీకు అర్థమై ఉండవచ్చు, మనం ప్రారంభం చేసిన దగ్గర నుండి బైబిల్ని అటు ఇటు చాలాసార్లు తిప్పేశాం. You're going to come across hundreds of verses in this Bible study. ఈ బైబిల్ స్టడీలో వందల కొలది వచనాలు మనం చదవలసిన అవసరం మనకు ఏర్పడుతుంది. Of course we're going to study every verse in its context. మరి ప్రతి ఒక్క వచనము దాని సందర్భం ప్రకారంగా మనం అర్థం చేసుకుంటాం. So I would encourage you to write down those verses. There's no way you can remember all that. మరి వీటన్నిటిని నేను గుర్తుంచుకుంటాను అనుకుంటే మనం ఏమీ చేయలేం. వాటిని తప్పకుండా మీరు రాసి పెట్టుకొని మరలా మీరు చదవగలగాలి. So I'm saying that these 7 days of creation stand for the 7,000 years of the earth. ఈ 7 రోజుల సృష్టి భూమి యొక్క 7,000 సంవత్సరాల కొరకు మనకి అనేకమైన విషయాలు బోధిస్తుంది. Let me show you how God works by sevens. దేవుడు 7 అన్న సంఖ్య ద్వారా ఎలా పనిచేస్తున్నాడో చూపించనివ్వండి. Look at Numbers chapter 14. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Numbers chapter 14 and verse 34. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుతున్నాను. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారం దినమునకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలుసుకొందును. What is God saying here? 1 day is equal to 1 year. ఇక్కడ ప్రభు ఏమని చెప్తున్నాడు? 1 దినము 1 సంవత్సరానికి సమానమని దేవుడు చెప్తున్నాడు. In God's eyes, that's how he's going to reckon a day. Right? 40 years, he says each day will be a year. మరి ఇక్కడ ప్రతి దినము 1 సంవత్సరానికి గుర్తుగా దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. So what I'm saying is not something that I have made up. The Bible talks about it. ఇదేదో నేను ఒక కథనల్లి చెప్పటం కాదు, కానీ బైబిల్ ఎలాగైతే వివరిస్తుందో అదే మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను. Let me show you again. Look at Ezekiel chapter 4 and verse 6. యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనానికి ఒకసారి చూడండి. Ezekiel chapter 4 and verse 6. యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. ఆ దినములు గడిచిన తరువాత కుడి ప్రక్కను పడుకొని ఉండి 40 దినములు యూదావారి దోషమును భరింపవలెను. సంవత్సరమును ఒకటింటికి 1 దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. Look at that again. 1 day he says he counts as 1 year. దేవుడు 1 దినమును 1 సంవత్సరముగా లెక్క కడుతున్నాడు. Each day for a year. ప్రతి దినము 1 సంవత్సరంతో సమానమని చెప్తున్నాడు. Now look at 2 Peter chapter 3 verse 8. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చూడండి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏలయనగా ప్రభు దృష్టికి 1 దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు 1 దినం వలెను ఉన్నవి. You have already read this many times, I'm sure, in the Bible. ఈ వచనాన్ని మీరు చాలా సార్లు చదివి ఉంటారు. God says 1,000 years are as 1 day and 1 day as 1,000 years. దేవుని దృష్టికి 1 దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు 1 దినం వలెను ఉన్నవి. Look at Psalm 90. 90. 90వ కీర్తనలోకి ఒకసారి రండి. And verse 4.
90వ కీర్తన 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. You can continue reading. రాత్రి ఎందలి ఒక జాము వలెనున్నవి. There are two things. For 1,000 years is as yesterday, which is past, and as a watch in the night. 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి ఎందలి ఒక జాము వలె ఉన్నవి. రెండు విషయాలు చెప్తున్నాడు. Right, so what I'm trying to say is that to look at the 7 days as representative of 7,000 years is a biblical way of studying Bible. ఈ 7 రోజులు అన్నటువంటిది 7,000 సంవత్సరాలకు సాదృశ్యంగా ఉన్నదని బైబిలే మనకు రుజువు చేస్తున్నది. That's how God counts the age of the earth. దేవుడు భూమి యొక్క వయస్సును ఈ విధంగా పరిగణలోనికి తీసుకుంటున్నాడు. That's why he made everything in 7 days. అందుకొరకే దేవుడు సమస్తమును 7 రోజుల్లో సృష్టించాడు. So let's apply this principle of 1 day as 1,000 years. ఒక రోజు 1000 సంవత్సరములు అనేటువంటి సూత్రాన్ని మనం అవలంబించి And see how the creation days apply to the 7,000 years of the earth. అయితే ఈ 7 రోజులు చేసినటువంటి సృష్టి 7,000 సంవత్సరాలకు ఎలా సరిపోతుందో మనం చూద్దాం. Very quickly, I won't go through all the 7 days, but just 3 days. మరి అన్ని 7 అనేటువంటి రోజుల గురించి నేను మాట్లాడలేను కానీ కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. Look at Genesis chapter 1 and verse 16. ఆదికాండం 1వ అధ్యాయం 16వ వచనాన్ని మీరు చూసినట్లయితే, Genesis 1:16. ఆదికాండం 1వ అధ్యాయం 16వ వచనం, దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటి నీలుడుకు పెద్ద జ్యోతిని, రాత్రి నీలుడుకు చిన్న జ్యోతిని నక్షత్రములు చేసెను. All right, so the sun was created on the 4th day. దేవుడు సూర్యుని ఎన్నో రోజు చేశాడు? 4వ రోజున. Did you know that before the sun was made by God, there was no life on the earth? సూర్యుని దేవుడు చేయక ముందు భూమి మీద వెలుగు లేదు, No life on the earth. జీవం లేదు. The sun in the Bible is a type of the Lord Jesus Christ. సూర్యుడు పరిశుద్ధ గ్రంథంలో ధ్యానం చేస్తే యేసుక్రీస్తుకి సాదృశ్యంగా కనబడుతున్నాడు. Look at Malachi chapter 4 and verse 2. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చూస్తే అక్కడ నీతి సూర్యుడు అని ప్రభు గురించి రాయబడి ఉన్నది. Right, Jesus Christ is the son of righteousness. యేసుక్రీస్తుని గురించి నీతి సూర్యుడు అన్నటువంటి మాట మలాకి ఉపయోగించాడు. Right, so the sun was made on the 4th day of creation. సృష్టిలో 4వ రోజు సూర్యుని దేవుడు సృజించాడు. And Jesus Christ came into this world in the 4th millennium of this earth. యేసుక్రీస్తు ప్రభువారు భూమి యొక్క 4,000 సంవత్సర కాలములో ప్రభు భూమి మీదకి వచ్చాడు. Right, you have the first 1,000 years, then the second 1,000 years. భూమి యొక్క వయస్సు 7,000 సంవత్సరాలుగా మనం విభజిస్తే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టింది ఎప్పుడంటే 4వ రోజున, అంటే 4,000 సంవత్సర కాలంలో, 4th millennium. 4వ మిలేనియంలో జన్మించాడు. But Jesus Christ, that's why it's called the Son of Righteousness. He appeared on the 4th day of the earth. అందుకనే 4వ రోజు దేవుడు సూర్యుని చేశాడు. 4వ మిలేనియంలో యేసుక్రీస్తు పుట్టాడు గనుక అతనికి నీతి సూర్యుడు అని పేరు పెట్టారు. So you have the first day, the second day, the third day. మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 4th day. 4వ రోజు. These are the 4 days of the Bible. పరిశుద్ధ గ్రంథంలోని 4 రోజులు. It takes you to 4,000 years. 4,000 సంవత్సరాల దగ్గరికి మనం తీసుకుని వెళ్తున్నాయి. That means God created the earth around 4004 BC. మరి 4004 BCలో దేవుడు భూమిని చేశాడు. And Jesus Christ was born in 4 BC. యేసుక్రీస్తు ప్రభువారు క్రీస్తు పూర్వం 4వ సంవత్సరంలో ఆయన జన్మించాడు. 4,000 years. 4,000 సంవత్సరాలు. Now look at what the Bible says about the 5th day. 5వ రోజు గురించి బైబిల్ ఏం చెప్తుందో చూడండి. Genesis chapter 1 verse 20. 20వ వచనం, దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు పక్షులు భూమిపైని ఆకాశములు విశాలములో ఎగురునుగాకనియు పలికెను. When did life appear? జీవం భూమి మీద ఎప్పుడు కనబడింది? On the 5th day. 5వ రోజు. When did Jesus start giving life? యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు జీవమునివ్వటం మొదలుపెట్టాడు? On the 5th day of this earth. భూమి యొక్క 5వ రోజున. Because till he died on the cross, there is no life. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మీద చనిపోయేంత వరకు జీవం లేదు. Eternal life.
నిత్య జీవం అనేటువంటిది లేదు. నిత్య జీవం ఎప్పుడు ఇచ్చాడు? ఆయన మరణం తర్వాత నిత్య జీవం ఇచ్చాడు. So life appears after the sun appears. జీవం ఎప్పుడు ప్రత్యక్షమైందనంటే సూర్యుడు ప్రత్యక్షమైన తర్వాత, 4వ దినమున సూర్యుడు ప్రత్యక్షమైన తర్వాత 5వ దినమున జీవం ప్రత్యక్షమైంది. Eternal life appeared after Jesus Christ, the Son of Righteousness, came on the 4th day నీతి of the సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు 4వ మిలేనియంలో ఆయన ప్రత్యక్షమైన తరువాత మరి 5వ మిలేనియంలో జీవం, నిత్య జీవం అనేటువంటిది ప్రసాదించబడింది. But that's not all. అయితే అంతటితో అయిపోలేదు. Look at Genesis chapter 2 verses 1 to 3. ఆదికాండం 2వ అధ్యాయం ఆరంభ వచనాలు ఒకసారి చూడండి. ఆకాశమును భూమి వాటిలో సమస్తమును ఆయన సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన సకల పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. Okay, so this is the 6th millennium. ఇది 6వ మిలేనియం. Right, this is the 6th day. 6వ రోజు. And then you have the 7th day here. చివరిగా 7వ రోజు. The Bible says on the 7th day of creation, God rested. సృష్టి యొక్క 7వ దినమున దేవుడు విశ్రాంతి నొందెనని బైబిల్ చెప్తుంది. Do you know what the Bible calls the reign of Christ? క్రీస్తు యొక్క 1000 ఏళ్ల పరిపాలన బైబిల్ ఏమని పిలుస్తుంది తెలుసా? It calls it the time of rest. అది విశ్రాంతి సంవత్సరములుగా పిలువబడుతున్నది. It calls it the time of the Sabbath. సబ్బాతు సంవత్సరములు. Just like the 7th day was a day of rest for God, దేవునికి 7వ దినం ఎలాగైతే విశ్రాంతి దినమో, the 7,000th year or the 7th millennium year of this earth would be a millennium of rest. 7వ మిలేనియంలో ఉన్నటువంటి ఆ 1000 సంవత్సరాలు విశ్రాంతి సంవత్సరాలుగా ఉంటున్నాయి. You see, this is just the beginning. There is more proof in the Bible if you study to show that the earth will exist for 7,000 years. భూమి 7000 సంవత్సరాల మాత్రమే నిలిచి ఉంటుంది అని రుజువు చేయడానికి ఇవి ప్రారంభ వచనాలు మాత్రమే. లేఖనాల్ని పరిశోధిస్తా ఉంటే మనకి ఇంకా అనేకమైన రుజువులు పరిశుద్ధ గ్రంథంలో కనబడతాయి. Now let me tell you something then. ఇక్కడ మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. Why are we studying this? మనం ఎందుకు ఈ అంశాన్ని ధ్యానం చేస్తున్నాం? Why are we looking at the age of the earth? భూమి యొక్క వయస్సును లేక దాని యుగాన్ని మనం ఎందుకు చూస్తున్నాం? Because we are talking about the end times. మనం అంచె దినాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. We are in the 6th millennium of this earth. ఇప్పుడు మనం భూమి మీద 6వ మిలేనియంలో ఉన్నాం. We are in the 6th day of the earth. లేక దేవుని భాషలో చెప్పాలంటే భూమి యొక్క 6వ రోజులో మనం ఉన్నాం. After this is the 7th and the final one. దీని తరువాత 7వ దినం వస్తున్నది. But you see, before the 7th millennium begins, 7వ మిలేనియం ఆరంభం కావడానికి ముందు the rapture will take place. మరి సంఘం ఎత్తబడుతుంది. The tribulation begins. శ్రమలు ఆరంభమవుతాయి. The second advent of Christ. యేసుక్రీస్తు యొక్క 2వ ప్రత్యక్షత వస్తుంది. All this will be over in about 7 to 10 years. ఇవన్నీ కూడా 7 నుండి 10 సంవత్సరాల్లో జరిగిపోతాయి. And we are in the final part of the 6th day. అయితే 6వ రోజు ముగింపులో మనం ఉన్నాం. And in the next Bible study, the Lord willing, I will show you how we are in this part of history. మరి మనం నెక్స్ట్ బైబిల్ స్టడీలో ఈ చివరి దినాల్లో మనం ఎలా ఉన్నాము అన్నటువంటి సంగతిని మీకు నేను విశదంగా తెలియజేస్తాను. So that there is no doubt in your mind, నీ యొక్క మనసుల్లో హృదయాల్లో ఎలాంటి సందేహం లేకుండా, that very very soon we will be raptured. అతి త్వరలో సంఘముగా మనందరం ఎత్తబడబోతున్నాం. You may say, I've been hearing it from my childhood. I've been hearing it from మీరు my అనవచ్చు, childhood. పాస్టర్ గారు ఈ బోధలన్నీ చిన్నప్పటి నుండి కూడా వింటూనే ఉన్నాం కదా, ఎత్తబడతామని. But it never happened. అయితే ఇంతవరకు జరగలేదు. Now I'm not criticizing those people who taught those things. ఎవరైతే ఎత్తబడతామని ఇప్పటివరకు బోధించారో నేను వారిని విమర్శించటం లేదు కానీ, But if you study your Bible carefully దేవుని వాక్యాన్ని నువ్వు క్షుణ్ణంగా చదివితే, and study the chronology of the Bible, మరి పరిశుద్ధ గ్రంథం యొక్క క్రానాలజీని చక్కగా నువ్వు గమనిస్తే, you will see that the possibility of the rapture did not exist before. ఆ చరిత్రను జాగ్రత్తగా నువ్వు గమనిస్తే, The possibility of the rapture did not exist before in the previous years. మరి రానున్న దినాల్లో
వారు చెప్పినట్టుగా సంఘం అనేది ఎత్తబడటం జరగలేదు. That's because the Bible clearly tells us that this is going to happen at a certain point in history. ఇది కేవలం చరిత్రలో ఫలానా సమయంలోనే జరుగుతుందని దేవుడు చాలా సూచనలు ఇచ్చాడు. And we're going to look at those verses which talk about an approximate time period in which the rapture will take place. సంఘము సరిగ్గా ఆల్మోస్ట్ గా ఏ కాలంలో ఎత్తబడుతుందో లేఖనాలను పరిశోధించి మనం ఏ సమయంలో ఉన్నామో నేను మీకు బోధించబోతున్నాను. Now I'm not going to try and set dates, don't worry. దయచేసి గమనించండి, నేను సంవత్సరాలు తేదీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్పబోవటం లేదు. But the Bible gives us so much of information. అయితే చాలా సమీపముగా ఉన్నామని పరిశుద్ధ గ్రంథం మనకు లేఖనాల్లో అనేకమైన రుజువులు తెలియజేస్తుంది. That we can come very close to understanding the times and seasons. అలా చదివి ధ్యానించడం ద్వారా మరి దేవుని యొక్క రాకడను గురించి నేర్చుకోవడానికి మనం చాలా సమీపంగా వచ్చేస్తున్నాం. So again, the Lord willing, in the next Bible study I'll show you how we are living maybe just a few years before the rapture. ఇంకా కొన్ని సంవత్సరాల్లోనే సంఘం ఎత్తబడుతుంది అన్నటువంటి కాలంలో మనం ఎలా ఉన్నామో మీకు నేను కొన్ని రుజువులు చూపించబోతున్నాను. My conviction, నా యొక్క ఒప్పింపు ఏంటి అనంటే, from studying the Bible, దేవుని వాక్యాన్ని లోతుగా చదివి ధ్యానించడం ద్వారా, is that none of us sitting here would be dead before the rapture takes place. నా అంచనా ప్రకారం నేను చదివిన లేఖనాలను ఆధారం చేసుకొని ఇక్కడ కూర్చున్న మనలో ఎవరు కూడా సంఘం ఎత్తబడక మునుపే ఈ లోకాన్ని విడిచి వెళ్ళం. అంటే మన కాలంలోనే జరగబోతుంది. What I mean by, well, if the Lord has his time for one of us, that's his will. అంటే ఒకవేళ మనలో ఎవరైనా ముందే చనిపోతే దాని గురించి చెప్పట్లేదు, కానీ నేను అంటున్నది ఏంటంటే అతి త్వరలోనే మన కళ్ళ ఎదుటే సంఘం ఎత్తబడుతుంది. Right, the Bible says that man lives for 70 or 80 years normally. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ సెలవిస్తుంది మనిషి 70-80 సంవత్సరాలు బ్రతుకుతాడని. But of course there are people who are very healthy, they may live up to 100 years. కొంచెం ఆరోగ్యం బాగున్నటువంటి వారు 90-100 ఏళ్ళు బ్రతకవచ్చు. My grandfather lived to be 100 years. మరి మా తాతగారు దాదాపు 100 సంవత్సరాలు జీవించారు. So in this lifetime, in this generation, we are going to see the rapture. ఈ తరములోనే ప్రభు యొక్క సంఘం ఎత్తబడటం మనం కన్నులారా చూడబోతున్నాం. So we don't have much time. కాబట్టి మనకి ఎక్కువ సమయం లేదండి. That's why we have to be very serious about studying the Bible and walking with the Lord Jesus Christ. అందుకొరకే దేవుని వాక్యాన్ని లోతుగా చదవటం, ఆత్మీయ జీవితాలను సరి చేసుకుంటూ జాగ్రత్తగా జీవించటం చాలా 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 ప్రాముఖ్యమైనది. Let me show you one verse and close. ఒక వచనాన్ని నేను చూపించి ముగిస్తాను. Look at 1 John chapter 3. మొదటి యోహాను 3వ అధ్యాయం. 1 John chapter 3 verses 2 and 3. మొదటి యోహాను 3వ అధ్యాయం 2-3 వచనాలు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. If we have this hope that we are going to see Jesus Christ very soon, యేసుక్రీస్తుని అతి త్వరలో మనం చూడబోతున్నాము అన్న నిరీక్షణ మనం కలిగి ఉంటే, we should be pure as he is pure. ఆయన ఎలా పవిత్రుడై ఉన్నాడో అదే పవిత్రమైన జీవితాన్ని మనమును కలిగి ఉండాలి. That means we should walk closely with Jesus Christ. దాని అర్థం ఏంటంటే మునుపెన్నడూ లేని విధముగా నీ జీవితంలో యేసుక్రీస్తుకి సన్నిహితముగా నువ్వు జీవించవలసిన వాడవై That ఉన్నావు. means you pray and you spend time with God's word every day. ప్రతిరోజు ప్రార్థనలోను దేవుని వాక్య ధ్యానంలోను మనం సమయం గడపవలసి ఉన్నది. I'm not talking about family prayer or church prayer. Those are very good. నేను కుటుంబ ప్రార్థనల గురించి సంఘ ప్రార్థనల గురించి చెప్పట్లేదు. అవన్నీ మనకు అవసరమే, They're all very good. అవన్నీ చాలా మంచివే. But they cannot replace your personal prayer life. అయితే అవి నీ వ్యక్తిగత ప్రార్థనకు సమతూగేటువంటివి కాదు. First your personal prayer life. మొట్టమొదటిగా నీ వ్యక్తిగత ప్రార్థన జీవితం. First your walk with Jesus Christ. మొట్టమొదటిగా నీవు వ్యక్తిగతంగా దేవునితో నడవటం. And then you pray with others. ఆ తరువాత నువ్వు ఇతరులతో కలిసి ప్రార్థన చేయటం. Will you pray? అలా ప్రార్థించడానికి ఇష్టపడుతున్నావా? You know what the Bible says? బైబిల్ ఏమంటుంది తెలుసా? That we should not be ashamed before him when we stand there. మనం ఆయన ఎదుట నిలబడినప్పుడు సిగ్గుపడేవారముగా మనం జీవితంలో మనం ఉండకూడదు. Paul said he persuades men because he knows the terror of the Lord. He knows the terror of the Lord. దేవుని యొక్క ఉగ్రత ఏంటో పౌలుకు తెలుసు గనుక ఆయన మరి ఖండితంగా పౌలు బోధిస్తూ మాట్లాడుతున్నాడు.
We must prepare to meet Jesus Christ. యేసుక్రీస్తుని కలుసుకోవడానికి మనం సిద్ధపడినటువంటి వారముగా ఉండాలి. If you are not saved, ఒకవేళ నువ్వు ఇంకా రక్షణ పొందకపోతే you must be saved. మరి నీవు రక్షణ పొందాలి. Jesus said you must be born again, నీవు తిరిగి జన్మించాలని ప్రభు చెప్తున్నాడు. or else you will never be caught up to see Jesus Christ. తిరిగి జన్మించకపోతే ఆ ప్రభు ప్రత్యక్షతలో నువ్వు ఆయన్ని కలుసుకోలేవు. The Bible says, believe on the Lord Jesus Christ and thou shalt be saved. యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ రక్షించబడతారు. The Bible says, if you believe in your heart the Lord Jesus Christ and confess with your mouth that God has raised him from the dead, thou shalt be saved. యేసుక్రీస్తు ప్రభువుని నీ హృదయమందు విశ్వసించి నీ నోటితో ఒప్పుకొనుట ద్వారా నీవు రక్షణ పొందిన వాడవుతున్నావు. Are you saved? నీవు రక్షించబడ్డావా? If you are a saved person already, నీవు ఆల్రెడీ రక్షించబడిన వ్యక్తివైతే are you walking with Jesus నా Christ? ప్రశ్న ఏంటంటే నీవు ప్రభుతో కూడా వ్యక్తిగతంగా నడుస్తున్నావా? Let us pray. ప్రార్థన చేద్దాం.